భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం. 27/4/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణాపక్ష తదియ శనివారం. తదియ ఉదయం 6:41 అనంతర చవితి. జ్యేష్ఠ నక్షత్రం రాత్రి 2:47 వరకు. వర్జం ఉదయం 7:59 నుండి 9:37 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:40 నుండి 7:20 వరకు. సూర్యోదయం 5:41, సూర్యాస్తమయం 6:13. అమృత గంటల సాయంత్రం 5:47 నుండి 7:25 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు రాహుకాలం. పరిఘియోగం రాత్రి 2 గంటలకి. భద్రకరణం ఉదయం 6:41, భవ సాయంత్రం 6:33. ఈరోజు సంకష్టహార చతుర్థి. విఘ్నాల తొలగడం కోసం గణపతిని ఆరాధించాలి. తదియా శనివారం కాబట్టి సాధారణమైన వ్యవహారాలకే అనుకూలం. అంతేకాదు ఈరోజు దినారంభ చక్రాన్ని బట్టి మేష, వృషభ, మిథున, కర్కాటక రాశి వారికి మిశ్రమంగా ఉంది. సింహ, కన్య, తుల, వృశ్చిక రాశి వారికి కూడా సామాన్యంగానే ఉంది. ధనస్సు, మకర, కుంభ, మీనరాశుల వారికి కూడా మిశ్రమంగానే ఉంది అని చెప్పడం జరుగుతోంది. ఈరోజు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఈ 18వ అధ్యాయంలో ఏం చెప్తున్నారో చూద్దాం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ ఇదంతు నా తప్యాయం న భక్త కదాచన న శుశ్రేణ చ మయోభ్య అసూయతే. అంతేకాదయ్యా, స్వధర్మాలు అనగా సమస్త కర్మలు నాకే సమర్పించు. నువ్వు దానం చేస్తున్నా, ఉదకం ఇస్తున్నా, పత్రం ఇస్తున్నా, పుష్పం ఇస్తున్నా, స్మరిస్తున్నా, నేను చేస్తున్నాననే భావన లేకుండా పరమాత్మ చేస్తున్న నాకే సమర్పించు. సర్వశక్తిమంతుడును సర్వాధారుడును పరమేశ్వరుడును అయిన నన్నే శరణుజొచ్చుము. అన్ని పాపాల నుండి నిన్ను నేను విముక్తుణ్ణి గావించగలను, సోకింపకము. అంతేకాదయ్యా, తపస్సంపన్నుడవు కానివానికి, భక్తిరహితుడైనటువంటి వాడికి వినవలెను. కుతూహలము లేనివానికి నీవు ఈ గీతా రూప సందేశాన్ని ఎప్పుడూ కూడా తెలపక. ఎవరికి ఇష్టం లేదనుకోండి భగవద్గీత గురించి వాడికి చెప్పకు. శ్రద్ధ కలిగిన వినాలనే కోరిక, భక్తి కలిగితేనే వాడు నా భగవద్గీత గురించి వాళ్ళకి తెలియజేయి. లేకపోతే ఎవరికి తెలియజేయకుండా వాడికి వినిపించవలసిన అవసరం కూడా నీకు లేదు అని చెప్పారు. అట్లే నాయందు దోషదృష్టి కలవానికి ఎన్నడూ దీనిని ఉపదేశించవద్దు. యయిమం పరమం గుహ్యం మద్భక్తే విదాస్యతి భక్తిమయా పరం కృత్వా మామే వైశిష్య సంశయ. అంతేకాదయ్యా, నా యందు పరమభక్తి కలిగి పరమగోప్యమైన ఈ భగవద్గీతోపదేశం అనగా గీతాశాస్త్రము నా భక్తులకు హృదయములో పదిలపరిచిన వాడు నన్నే పొందుతాడు. అటువంటి 10 మందికి చెప్పి వాళ్ళు తరింపజేయాలని వాడు నన్నే పొందుతాడు. ఇందులో ఏమాత్రము సందేహం లేదు అర్జున. నచ తస్మిన్ మనుష్యేషు కస్మిన్ ప్రియకృతం భవితా నచ మే తస్మాత్ అన్యప్రియతోరో భువి. అంతేకాదయ్యా, నాకు ప్రీతిని గురించినట్లు కర్మలు ఆచరించు మనుష్యులలో అతనిని మించిన భక్తుడు ఎవడో లేడనే నా ఉద్దేశం. అంతేకాక అతని వల్లే కానీ అతన్ని మించిని కానీ నాకు ప్రియమైనటువంటి వాడు భూమండలంలో మరి ఎక్కడా కూడా భవిష్యత్తులో కూడా ఉండబోడు అని కృష్ణ పరమాత్మ అతి రహస్యాలన్నీ కూడా చెప్పారు. ఇంకా మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.